హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్టర్ సిఇఓ 20వ భాగాన్ని వినీతం. మీరంతా కూడా స్టోరీని టెక్స్ట్ రూపంలో చదవాలనుకుని కోరుకుంటున్నారు కదా. దానికి ఆప్షన్ యూట్యూబ్లోని వీడియో కింద మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ ప్రెస్ చేశారంటే ట్రాన్స్క్రిప్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. అది ప్రెస్ చేస్తే మీకు స్టోరీ అంతా కూడా ట్రాన్స్క్రిప్ట్ రూపంలో అక్కడ ఉంటుంది. మీరు చదువుతూ కూడా వినొచ్చు. ఇక కథలోకి వెళ్దాం. మాకందరికీ ఎంత డిస్టర్బ్గా ఉంటుందో కనీసం ఆలోచించలేదా మీరు అంటూ కోపంగా అరుస్తూ ఉంటుంది కీర్తి. ఏయ్ ఏంటే గొంతు పెద్ద చేసి అరుస్తున్నావు, ఎవరితివే నువ్వు అంటూ ఒక అతని గొంతు. వెనక్కి తిరిగి చూస్తుంది కీర్తి. అందరి చూపులు అటువైపు, కానీ అతని చూపు మాత్రం కీర్తి వైపే. ఒక్కసారిగా తాకిందంతా దిగిపోయింది అతనికి. కీర్తిని అలా చూస్తూ ముందుకు నడుస్తూ వచ్చాడు. సార్, మేం చూసుకుంటాం, ప్లీజ్ మీరు వెళ్ళండి అంటాడు మేనేజర్. ఏంటి నువ్వు చూసుకునేది? ఇంతసేపు నోరు మూసుకుని ఉంటే నువ్వు ఏం పీకావు అంటూ అరిచాడు కీర్తి మీద పడినవాడు. రేయ్ అంటూ కీర్తిని చూస్తూ చేయి చూపించాడు ఆ వ్యక్తి. హాయ్, ఐఎమ్ వంశీకృష్ణ, ఈ రెస్టారెంట్ ఓనర్ని. ఓహో, రెస్టారెంట్ ఓనర్ అని చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా లేదా? మీరే ఇలా ఇండీసెంట్గా ప్రవర్తిస్తే మిగిలిన వాళ్ళని మీరు ఎలా కంట్రోల్ చేయగలరు? హలో అంటూ చిటిక వేస్తుంది ఒక అమ్మాయి. ఆ అమ్మాయే ఐశ్వర్య. ఐశ్వర్య వాళ్ళ అన్నయ్యే వంశీకృష్ణ. ఏంటి తెగ వాగుతున్నావు? ఈరోజు నా అన్నయ్య బర్త్డే. ఈ మాత్రం సెలబ్రేషన్ లేకపోతే మీలాంటి వాళ్ళకి మాకు ఏంటి డిఫరెన్స్ అంటుంది పొగరుగా ఐశ్వర్య. కీర్తి చిన్న నవ్వు నవ్వుతూ, వింటున్నారా అందరూ? మనలాంటి వాళ్ళు తిని బిల్లు కడితేనే కానీ బ్రతకలేని వాళ్ళు వీళ్ళు, అలాంటిది మనకి వాళ్ళకి డిఫరెన్స్ చెప్తున్నారు అంటుంది కీర్తి కూడా ఏమాత్రం తగ్గకుండా. ఆ మాటలకి అందరూ నవ్వుతారు. హేయ్ అంటూ ఐశ్వర్య కోపంగా కీర్తిని కొట్టడానికి ముందుకొస్తుంది. ఆయుష్ అంటూ ఒకే ఒక మాట వంశీ అనగానే ఆగిపోతుంది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అందరికీ అంటూ రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళందరినీ చూస్తూ చెప్పి అక్కడి నుంచి తన వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతాడు వంశీ. ఏం జలక్కిచ్చావే వాళ్ళకి, దెబ్బకి వెళ్ళిపోయారు అంటూ కీర్తిని పొగుడుతారు తన ఫ్రెండ్స్. నీ మొహంలే, వాడు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వస్తాడు కీర్తి కోసం అంటాడు రంజిత్. అదేంటి? అవును, కీర్తి మాట్లాడేటప్పుడు వాడిని మేము గమనించాం. కీర్తి వాడికి నచ్చింది, అందుకే కామ్గా గొడవ పెద్ద చేయకుండా వెళ్ళిపోయాడు అంటాడు అక్షయ్. మీ మొహాలే, మీరు అబ్బాయిలే కదా, అందుకే అలా ఆలోచిస్తున్నారు. తాగుబోతులు పొగరుబోతులు వాడు వస్తే మాత్రం వాడికి ఉంటుంది నా చేతుల్లో అంటుంది కోపంగా కీర్తి. సరేలేవే, మళ్ళీ ఆలోచిద్దాం, రేపు కాలేజ్కి కరెక్ట్ టైంకి రా, అసలే ఫస్ట్ రోజు అంటూ శైలజ చెప్తుంది. ఓకే ఓకే అంటూ అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి చేరుకున్నారు. ఏంటన్నయ్యా నువ్వు ఇలా కామ్గా తీసుకుని వచ్చేస్తావు, దాన్ని చంపేస్తుండాలి అక్కడికక్కడికి అంటుంది ఐశ్వర్య. అలా ఎలా నీకు కాబోయే వదని మాట్లాడతావు అంటూ ఒక గొంతు, అదే జేమ్స్. ఆ మాటలకి వంశీ మొహంలో చిన్న చిరునవ్వు. వాట్ అంటుంది ఐశ్వర్య. తనతో పాటు మిగిలిన ఫ్రెండ్స్ కూడా షాక్ అవుతారు. అంతేగా వంశీ అంటూ వంశీ భుజాల మీద చేయి వేస్తాడు జేమ్స్. యువర్ ఓన్లీ మై బెస్ట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. నన్ను అర్థం చేసుకోవడంలో నేను ఎవరు డాటర్ జేమ్స్ అంటూ గట్టిగా హత్తుకుంటాడు వంశీ. ఐ నో అంటూ జేమ్స్ కూడా గట్టిగా హత్తుకుంటాడు. రే, నీకు పిచ్చి పట్టింది, అది నన్ను కొట్టింది అంటూ అరుస్తాడు ఇంకో ఫ్రెండ్ రఘు. రే, అది ఇది అనుకో, వదిన మీకు కూడా వదినే అంటాడు వంశీ సీరియస్గా. అన్నయ్య, అదెలా నచ్చింది నీకు? ఎందుకు నచ్చకూడదు? అందంగా ఉంది, ఎంత బాగా మాట్లాడిందో చూసావుగా. ఆ మాత్రం పొగరు ధైర్యం ఉండాలి ఆడపిల్లలకి. ఐ లైక్ నో, ఐ లవ్ హర్ అంటూ కీర్తిని తలుచుకుంటాడు వంశీ. ఆయిష్, రేపటి నుంచి కాలేజీకి రావాలి, వెళ్ళి ఇవేమీ ఆలోచించకుండా కాలేజీకి రా అంటాడు జేమ్స్. అంటూ కోపంగా వెళ్ళిపోతుంది ఐశ్వర్య. నెక్స్ట్ డే మహేంద్ర కాలేజ్ ఫ్రెషర్స్ వెల్కమ్ గ్రాండ్గా అరేంజ్ చేస్తున్నారు. సీనియర్స్ ముందుగానే వచ్చి ఫ్రెషర్స్ని ర్యాగింగ్ చేస్తుంటారు, చిన్న చిన్న విషయాలే. వంశీ, జేమ్స్ ఇంకా తన ఫ్రెండ్స్ కూడా అదే కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్నారు. ఐశ్వర్య కూడా అదే కాలేజీలో ఫస్ట్ ఇయర్, ఈ సంవత్సరమే చేరింది, అంటే కీర్తి వాళ్ళ ఏజ్ అనమాట. కీర్తి గ్యాంగ్ అందరూ ఒకేసారి ఎంట్రీ ఇస్తారు. రేయ్ అలా చూడరా, అప్పుడే గ్యాంగ్లు అయిపోయాయి అంటూ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మాట్లాడుతూ కీర్తి గ్యాంగ్ని పిలుస్తారు. అందరూ వెళ్తారు అక్కడికి. ఏంటి అప్పుడే గ్యాంగ్ అంటాడు అందులో ఒకడు. ఈ గ్యాంగ్ ఇప్పుడు మొదలవ్వలేదు, ఎప్పుడో మొదలైంది అన్నా అంటుంది కీర్తి. అన్నా? వాట్ అన్నా? సార్, సార్ అనే పిలవాలి ఇక్కడ, వరుసలు మేం కలుపుకుంటాం, మీరు కలపకూడదు అంటాడు ఇంకొకడు. రేయ్ అంటూ ఒక శబ్దం. అటువైపుకు తిరుగుతారు, చూస్తే వంశీ తన గ్యాంగ్. అన్నా అంటూ తన చుట్టూ చేరుతారు సెకండ్ ఇయర్ బ్యాచ్ వాళ్ళు కూడా. వరుసలు మీరు కాదు, నేను కలుపుతా వినండి.
ఆ అమ్మాయి మీకందరికీ వదినవుతుంది ఓకే అంటాడు స్టైల్గా వంశీ. కీర్తి ఆ మాటకి కోపంతో రగిలిపోతూ హేయ్ అంటూ ముందుకు వెళ్ళబోతుంటే కీర్తి కాస్త ఆగు, మనం ముందు క్లాస్కి వెళ్దాం పద అంటాడు అక్షయ్. షీ అంటూ వెళ్ళిపోతుంది. కీర్తి వైపే చూస్తూ నవ్వుతూ ఉంటాడు వంశీ. అరే అన్నా నవ్వు చూడంట్రా అంటూ అందరూ ఆట పట్టిస్తూ ఉంటారు. కీర్తి క్లాస్కి ఎంట్రీ ఇస్తూ ఉంటుంది. అప్పటికే ఐశ్వర్య క్లాస్లో ఉంటుంది. ఫస్ట్ బెంచ్లోనే కూర్చుని ఉంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. కీర్తి వెళ్ళి సెకండ్ బెంచ్లో కూర్చుంటుంది. మొదటి రోజు కాబట్టి పరిచయాలు కాలేజీ చూపించడాలు అయింది. సాయంత్రం 4 గంటలకి అందరూ కాలేజ్ వదిలి వెళ్తున్నారు. కీర్తి బ్యాచ్ కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు. సడన్గా వాళ్ళ ముందు ఒక బైక్ వచ్చి బ్రేక్ వేశారు. చూస్తే వంశీ. హాయ్, నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు కీర్తిని చూస్తూ. నాకు మీలాంటి వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు, చిరాక చెప్పింది. నీకున్నా లేకపోయినా నేను మాట్లాడాలి అంటే నువ్వు వినాల్సింది అన్నాడు. ఎక్స్క్యూజ్ మీ, హౌ డేర్ యూ టాక్ టు లైక్ దట్ అంటూ ముందుకొచ్చాడు అక్షయ్. హేయ్ వెనక్కిరా అంటూ వెనక నుంచి ఒక గొంతు, అదే ఐశ్వర్య. అందరూ వెనక్కి తిరిగి చూస్తారు. మా అన్నయ్య మాట్లాడాలంటే మీరు భయపడాలి. మా అన్నయ్య ఎందుకు భయపడాలి? హే పోయి మాట్లాడు అంటూ కీర్తిని వెనక్కి నుంచి కొంచెం ముందుకు తోస్తుంది ఐశ్వర్య. అంతే, కీర్తికి బీపీ రైజ్ అవుతుంది. వచ్చిన కోపానికి ఐశ్వర్య చెంప పగులుతుంది. అందరూ షాక్లో ఉంటారు. వంశీ బైక్ దిగుతాడు. హిహిహి, నిన్న నాకు ఈరోజు ఐషుకి, రేపు వంశీని కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటాడు వంశీ ఫ్రెండ్. ష్ అంటూ జేమ్స్ ముందుకొచ్చి సారీ అండి మీరు వెళ్ళండి అని మర్యాదగా చెప్తాడు కీర్తికి. కీర్తి వేలు చూపిస్తూ ఇంకోసారి నా జోలికి వచ్చారో నీకు మీ అన్నయ్యని పోలీస్ స్టేషన్లో ర్యాగింగ్ కేసు కింద బుక్ చేస్తాను, బీ కేర్ఫుల్ అంటూ వంశీ కూడా ఒక లుక్ ఇచ్చి వెళ్తుంది కీర్తి. ఇంట్లో ఐశ్వర్య విధ్వంసం సృష్టిస్తూ అరుస్తూ ఇంట్లో ఉన్న కాస్ట్లీ మెటీరియల్స్ పగలు కొడుతూ నీకు నాకంటే అదే ఎక్కువైంది కదా, అలా నన్ను కొడితే సైలెంట్గా చూస్తూ ఉంటావా అంటూ వంశీని అరుస్తూ వీడు దానికి సారీ చెప్తాడా అంటూ జేమ్స్ని అరుస్తూ ఉంది. అప్పుడే బయట నుంచి వస్తున్న ఐశ్వర్య వాళ్ళ నాన్న ఏమైంది అంటూ పెద్ద గొంతేసుకుని అరుస్తున్నాడు. జరిగిందంతా ఐశ్వర్య ఏడుస్తూ చెప్తుంది. నా కూతురు మీద చేయి చేసిన దాని ప్రాణం ఉండకూడదు అంటూ పక్కనే ఉన్న రౌడీ బ్యాచ్ని చూస్తాడు. డాడ్ అంటాడు వంశీ. వంశీ, నీ చెల్లి ముఖ్యమా లేదా అది ముఖ్యమా? డాడ్ నేను చూసుకుంటాను, మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకండి. నేను అంటూ ఉండగా ప్లీజ్ నా మీద నమ్మకం లేదా అంటూ గొంతు పెంచుతాడు వంశీ. ఎప్పుడైతే కీర్తి తన చెల్లెల మీద చేయి చేసుకుందో అప్పుడే కీర్తిని టార్చర్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు వంశీ. కానీ బయటపడలేదంతే. ఆ రోజు రాత్రి ఇటు ఐశ్వర్య అటు వంశీ నిద్రపోలేదు కీర్తి కొట్టిన దెబ్బకి. నెక్స్ట్ డే కాలేజీలో కీర్తి వాళ్ళ బ్యాచ్ ఎంట్రీ ఇస్తారు. హాయ్ మిస్సెస్ వంశీ కీర్తి అంటూ పలకరింపు. హలో ఎవరిని అలా పిలుస్తున్నావు అంటూ ఉండగానే గుడ్ మార్నింగ్ మిస్సెస్ కీర్తి అంటూ ఇంకొకరు. ఇలా కాలేజీ మొత్తం అలా పిలవడం, కీర్తిని ఏడిపించడం, ఆఖరికి లెక్చరర్స్ని కూడా వంశీ భయపెట్టి అలాగే పిలిపించడం మొదలుపెట్టాడు. ఎక్కడికి వెళ్ళినా అలా పిలుస్తుంటే ఒక పక్క బాధ, ఇంకో పక్క కోపంగా రగిలిపోతుంది కీర్తి. నేరుగా వంశీ దగ్గరికి వెళ్ళింది. వెనకాలే అక్షయ్ వాళ్ళు కూడా వెళ్ళారు. కీర్తి వస్తుందని తెలిసిన వంశీ ల్యాబ్కి వెళ్తాడు. అక్కడికి కీర్తిని పిలుచుకొని రమ్మని చెప్తాడు తన ఫ్రెండ్స్కి. ల్యాబ్లో ఉన్న అందరినీ పంపించేస్తాడు. వంశీ చెప్పినట్లుగా కీర్తిని ల్యాబ్కి వెళ్ళేలా చేస్తారు. కోపంలో ఉన్న కీర్తి ఏం ఆలోచించకుండా ల్యాబ్లోకి వెళ్ళింది. వెనకాల వెళ్తున్న కీర్తి ఫ్రెండ్స్ని ఆపేస్తారు వంశీ ఫ్రెండ్స్. వాళ్ళు కీర్తిని చేరుకోవడానికి అలాగే కీర్తిని ఆపడానికి ఎంతగా ప్రయత్నం చేసినా వాళ్ళని తప్పించుకోవడం కావడం లేదు. ఈరోజు మీ కీర్తి పని అయిపోయిందిరా, నన్నే కొడుతుందా అంటూ ఐశ్వర్య వాళ్ళని చూస్తూ వెకిలిగా నవ్వుతుంది. కీర్తి కోపంగా ల్యాబ్కి వెళ్ళగానే డోర్స్ దబేల్మని క్లోజ్ అయిపోతాయి. కీర్తికి ఒక్క నిమిషం గుండె అదరడంతో వెనక్కి తిరుగుతుంది. డోర్స్ దగ్గర ఎవరూ ఉండరు. అక్కి, రంజిత్ అని పిలుస్తుంది. కానీ వాళ్ళు పలకడానికి ఉంటేగా. కీర్తికి ఏదో తేడాగా అనిపిస్తుంది. హలో అంటే కీర్తి వెనకాల ఒక గొంతు వినిపిస్తుంది. తిరిగి చూస్తుంది. హా అంటూ చేతిలో ఉన్న బుక్స్ పడేస్తూ కళ్ళు చేతులతో మూసేసుకుంటుంది. హహహహ అంటూ ఒక నవ్వు. ఆ నవ్వు వినిపించిన వైపు చూస్తే దెయ్యం రూపంలో ఉన్న మాస్క్ తీస్తూ వంశీని చూడగానే ఆవేశంలో ముందుకెళ్ళి ఎంత ధైర్యం నీకు అంటూ కాలర్ పట్టుకుంది. తొందరలోనే ఆ చేతులతో పట్టుకున్న షర్ట్ని వేయిపిస్తాను, తీపిస్తాను. ఆ షర్ట్ గుండీలు నీతోనే కుట్టిస్తాను అంటూ కీర్తి చేతి మీద ఒక ముద్దు పెడతాడు. ఛీ అంటూ కంపరంగా చేతిని తీస్తూ పక్కనే ఉన్న వాటర్ షింక్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న సోప్తో ముద్దు పెట్టిన ప్లేస్ని కడుగుతూ ఉంది. అది చూసిన వంశీకి కోపం వచ్చి ఫాస్ట్గా వెళ్ళి కీర్తిని వెనకాలే గట్టిగా హత్తుకుంటాడు. కీర్తి గుండె ఒక్క నిమిషం ఆగిపోతుంది. ఛీ వేదవ, వదులు అంటూ విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ వంశీ ఆ చీనే అనే పదంని భరించలేకపోతున్నాడు. కోపంతో పశువులాగా మారిపోయాడు. కీర్తిని ఎక్కడ పడితే అక్కడ తాకుతూ మెడ మీద ముద్దులు పెడుతూ కీర్తిని శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు.
వంశీ తాకిడి, తన శ్వాస, వంశీ నుంచి వచ్చే వాసన కీర్తి భరించలేకపోతుంది. ప్లీజ్ నన్ను వదులు అంటూ తన నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వంశీ పట్టు విడిపించుకోలేక ఏడుపు మొదలుపెట్టి ప్లీజ్ హెల్ప్ మీ, ఎవరైనా ఉన్నారా అంటూ అరవడం మొదలుపెట్టింది. ఆ అరుపులు బయటకు వినిపించడం మొదలైంది. అక్షయ్ వాళ్ళలో టెన్షన్ మొదలైంది. హే వదలండి అంటూ తోసుకుని ల్యాబ్ దగ్గరికి పరుగులు పెట్టారు. ఇటు వంశీ వాళ్ళ చెల్లి ఐశ్వర్య ఫ్రెండ్స్ కూడా భయపడ్డారు. జస్ట్ తనకి వార్నింగ్ ఇచ్చి భయపడతాడు అనుకున్నారు, కానీ ఏదో చేయబోతాడు, ఏమో జరుగుతుందని అర్థం చేసుకుని వాళ్ళు అక్షయ్ వెనకాలే పరుగులు పెట్టారు. ఇక్కడ ల్యాబ్లో వంశీ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న కీర్తి ఎలాగో తన శక్తిని ఉపయోగించి వంశీ పట్టుని విడిపించుకుంది. బయటకి పరుగులు పెడుతున్న సమయంలో వెనకాలే ఫాస్ట్గా వచ్చి కీర్తి ముందు నిలబడ్డాడు వంశీ. చూడు, నా జోలికి రావద్దు, వదిలే, లేదంటే నేరుగా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి నేను పోలీసులు జైల్లో కూర్చోబెడతాను అంటూ వార్నింగ్ ఇస్తుంటే వంశీకి ఇంకా కోపం పెరిగిపోయింది. నిన్ను ఏం చేస్తానో చూడు అంటూ తన మీదకి రాబోయాడు. కీర్తి పక్కన చూడకుండా ఏదో బాటిల్ అందింది కదా అని ఆ బాటిల్ని వంశీ మీదకి విసిరేస్తుంది. ఆ బాటిల్ నేరుగా వంశీ మొహానికి పగిలి మొహానికి అలాగే శరీర భాగం అంతా పడిపోయింది. అరుపులు, అమ్మా, అయ్యో అంటూ వంశీ అరుపులు. కీర్తి షాక్ అయి అక్కడ నిలబడిపోయింది. ఏం జరిగిందో కూడా తెలియకుండా స్తంభంలా నిలబడిపోయింది. కీర్తి అనుకోకుండా విసిరిన ఆ బాటిల్ యాసిడ్ బాటిల్. ఆ ఫోర్స్కి పగిలి వంశీ యాసిడ్లో తడిచాడు. ఆ ద్రవణానికి వంశీ మొహం ఇంకా ఛాతీ ఇంకా అక్కడక్కడ కాలిపోయింది. చర్మం అంతా పొగలొస్తుంది. అప్పటికే ఆ అరుపులకి ల్యాబ్కి స్టూడెంట్స్, లెక్చరర్స్, వర్కర్స్ చేరుకున్నారు. బయట నుంచి పిలుస్తున్నారు, అరుస్తున్నారు, డోర్స్ దబదబాను కొడుతున్నారు, పగల కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కీర్తి ఆ అరుపులకి ఈ లోకంలోకి వస్తూ పరుగున వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. కీర్తి నీకేం కాలేదు కదా అంటూ మాటలు ఆగిపోయింది అక్షయ్ వాళ్ళకి. వంశీ అరుపులు వింటూ తనని చూస్తూ ఐశ్వర్య అన్నయ్య అంటూ అరుస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది. వంశీని వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. విషయం పెద్దదవుతుంది, పోలీస్ కంప్లైంట్ అంటూ చాలా దూరం పోతుంది. కానీ కీర్తి వాళ్ళ ఇంట్లో మాత్రం తెలీదు. వంశీ వాళ్ళ నాన్న పాలిటిక్స్ అండ్ బిజినెస్ మ్యాన్, సో అంత పెద్ద మనిషి కూడా కీర్తిని ఏమి చేయలేకపోయారు. ఎందుకంటే వంశీ గురించి కాలేజీలో అందరూ బ్యాడ్గా చెప్పారు. కీర్తిని ఏడిపిస్తున్నాడని, లవ్ చేస్తున్నానని, కీర్తి వంశీ అని పిలుస్తున్నాడని, టార్చర్ అని అప్పటికే అంతా తెలుసు. ఒక 2-3 రోజుల్లోనే ఇవన్నీ జరిగిపోయింది. పోలీసు వాళ్ళు వంశీదే తప్పని తెలుసుకుని కీర్తికి ఏమైనా ప్రమాదం జరిగితే వంశీ వాళ్ళదే బాధ్యత అని కేసు క్లోజ్ చేస్తారు. కీర్తి ఆ సంఘటన తర్వాత చాలా డల్లుగా ఉండడం మొదలుపెట్టింది. రోజులు గడుస్తున్నాయి, కానీ కీర్తిలో మార్పు రావడం లేదు. ఎంతైనా వంశీ అలా అవడానికి కారణం తనే అని లోపల కృంగిపోతూ ఉండేది. కీర్తిని గమనిస్తున్న ఫ్రెండ్స్ తనని నార్మల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ మెల్లమెల్లగా తన మామూలు చేశారు. 3 నెలలు గడిచాయి. కీర్తి మీద కోపంతో వంశీ కుటుంబం, ఫ్రెండ్స్ రగిలిపోతున్నారు. వంశీ మెల్లగా కోలుకున్నాడు, కానీ గాయాలు, నొప్పి, మంటలు లేకపోయినా తన మొహం ఒకవైపు పూర్తిగా కాలిపోయింది. అండ్ తన ఛాతీ భాగం, చేతులు అలా ఉండడం వంశీకి నచ్చడం లేదు. బయటికి రాకుండా ఎవరితో కలవడం కానీ మాట్లాడడం కానీ మానేశాడు. అద్దంలో తనని తాను చూసుకుంటే కీర్తిని గుర్తుకొస్తుంది. ఇలా అసహ్యంగా తయారవడానికి కారణమైన కీర్తిని చంపాలనుకున్నాడు వంశీ. అదే విషయంగా వంశీ వాళ్ళ నాన్నతో మాట్లాడాడు. కానీ పోలీసు వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం వలన ఇప్పటికీ ఏమీ చేయకూడదు, అది కాలేజీ నుంచి బయటికి రావాలి, అప్పుడే మనం దాని చావు చూడగలం అన్నాడు. ఆ మాట వంశీ తట్టుకోలేకపోయాడు. తనకి బ్రతకాలని లేదని, తన జీవితం ఇలా ఒక గదిలో ఉండడం ఇష్టం లేదు. ఎలాగైనా కీర్తి చావాలి, అది ఎలా అని నాకు తెలీదు ఐషు. నా చివరి కోరిక ఇదే, నాకు తెలుసు. నా గురించి నువ్వు చాలా బాధపడుతున్నావని. నిన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్తున్నందుకు నన్ను క్షమించు. నువ్వు జేమ్స్ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలి. ఆ కీర్తిని చంపి పైన నా దగ్గరికి పంపించు, ఇదే నీ అన్నయ్య చివరి కోరిక అంటూ ఆత్మహత్య చేసుకుంటాడు వంశీ. వంశీ చావుని ఐశ్వర్య తట్టుకోలేకపోయింది. అలాగే వంశీ వాళ్ళ నాన్న కూడా భరించలేక ఉన్న ఒక్క వారసుడు దూరం అయ్యేసరికి 2 నెలలకే దిగులుతో గుండెపోటుతో చనిపోయాడు. ఒక పక్క వంశీ, ఇంకో పక్క కన్న తండ్రి, లోకం తెలియని తల్లి ఉన్నా లేకున్నా ఐశ్వర్యకి పిచ్చెక్కేది. ఇలా అవ్వడానికి కీర్తినే కారణం. ప్రాణంగా చూసుకుంటున్న అన్నయ్య ఇంకా తిరిగి రాని లోకానికి వెళ్ళడానికి కారణం కీర్తి. కూతురంటే ప్రాణం ఇచ్చే తండ్రి గుండెపోటుకి కారణం కీర్తి. అందుకే కీర్తిని ఎలాగైనా చంపాలనుకుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.